కొన్ని చోట్ల నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడు. కొన్ని చోట్ల నుండి దేవుడే మనల్ని ప్రత్యేకంగా తీసుకొస్తాడు. ఎందుకంటే మనం ఆయనకు ఒక ప్రత్యేకమైన జనముగా ఉండాలనేది ఆయన సంకల్పం. నేను మట్టిలోనే ఉంటాను, నేలలోనే ఉంటాను, ఇక్కడే నాకు నచ్చింది, ఇక్కడ కన్వీనియంట్గా ఉంది, కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్ జోన్లో నేను ఉన్నాను అని అంటే కుదరదు. నీవు ఒక పరిపూర్ణమైన మహిమ కలిగిన దేవునికి యుక్తమైన పాత్రగా నీవు మారాలంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని తలుపులు దేవుడు క్లోజ్ చేస్తాడు. ఫీల్ అవ్వద్దు. ఎందుకు దేవుడి తలుపు మూసేసి ఆ తలుపు క్లోజ్ చేయడమే నీ క్షేమం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొందరి స్నేహితులది సాక్షాత్తు దేవుడే దూరం చేస్తాడు. కొందరిని స్నేహితులు ఉంటారు, మనకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, దేవుడే వారిని మనకు దూరం చేస్తాడు. వాళ్ళతో ఉన్నంత వరకు మనం మహిమ కలిగిన పాత్రగా మార్చబడలేము అని దేవుడు కొన్ని బంధాలు తెంచుతాడు. బంధాలను కలుపుకోవాలని మనం ప్రయత్నిస్తుంటామా? అది స్నేహ